హలో అండి, అందరికీ నమస్కారం. మా పల్లె రుచి ఛానల్కి స్వాగతం. చూస్తున్నారు కదా, గుత్తి కూర చాలా బాగుందండి. నేను చేసే వంకాయ కూరల్లో ఇదొక ప్రాసెస్. గ్రేవీ ఎక్కువగా లేకుండా తక్కువ చేశానండి. నేను ఏమేమి తీసుకున్నానో చూడండి. లేత వంకాయలండి. ఆ వంకాయలు చూసి బాగున్నాయని కొన్నాను నేను అసలు. ఉల్లిపాయ ఒకటి మీడియం సైజు, జీడిపప్పు, పచ్చి కొబ్బరి, టొమాటోలు, పచ్చిమిర్చి. అవేవి వేయించనండి, డైరెక్ట్ మిక్సీ వేసేస్తాను నేను. వంకాయలు ఇలా కడిగేసేసి కట్ చేసుకోవాలి. వాటర్లో కొంచెం పసుపు ఉప్పు వేసాను. చూడండి వంకాయలు ఎంత బాగున్నాయో. లేతకాయలండి, గింజలేమి లేవు. వంకాయలని కట్ చేసి అలా నీళ్ళల్లో వేసి పెట్టుకుని స్టవ్ మీద పాన్ పెట్టేసుకోవాలి. దీనికి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి. వంకాయలు వేయించిన ఆయిల్తోనే కూర కూడా వండేస్తాను. వీడియో చివరికి చూడండి, స్కిప్ చేయొద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా పల్లె రుచుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆయిల్ వేడైన తర్వాత వంకాయలు అన్నీ వేసేసుకోవాలి ఒకసారి. మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఈ మగ్గుతూ ఉండగా మనం పచ్చి కొబ్బరి, జీడిపప్పు, టమాటాలు తీసుకున్నాం కదా, అవి పేస్ట్ చేసుకోవాలి. తొందరగా మగ్గిపోయినాయండి వంకాయలు, చాలా లేతగా ఉన్నాయి. కాయలు అంత లేతగా ఉంటే అంత టేస్ట్ ఉండదు కూర. నేను ఈ వీడియో చేద్దాం అనుకోలేదండి. మా వారికి వంకాయ కూర అంటే బాగా ఇష్టం. అందులోని గుత్తి వంకాయలు అంటే ఇంకా ఇష్టం. నేను ఈ కూర మార్నింగ్ 4కి చేశానండి, అందుకే వీడియో చేయాలనుకోలేదు. వంకాయలు వేగిపోయిన పక్కన పెట్టేసేసుకుని అదే ఆయిల్లో మెంతిపొడి కొంచెం, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. మా వారి క్యారేజ్ బాక్స్ కట్టాల్సి చేశానండి. ఆయన వీడియో చేయమన్నారు. మంచి రెసిపీనే కదా చేద్దాం అనిపించేసి మళ్ళీ చేశాను నేను కూడా. వంకాయలు బాగా లేతకుండటం వల్ల కర్రీ కూడా చాలా టేస్ట్గా వచ్చిందండి. చూస్తున్నారు కదా, టమాటో, పచ్చి కొబ్బరి, జీడిపప్పు పేస్ట్ చేసేసుకోవాలి మెత్తగా. ఉల్లిపాయ కూడా ఫ్రై అయిపోయింది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక స్పూను, చిన్న స్పూన్ వేసాను, ఎక్కువ అక్కర్లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. వేగిపోయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న పేస్ట్ వేసేసుకోవాలి. టొమాటో, పచ్చి కొబ్బరి, జీడిపప్పు. ఈ పచ్చి కాబట్టి మనం వేసిందన్నీ బాగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుని వాటర్ పోయాలి. అడుగు పట్టుకుంటుందండి, జీడిపప్పు కదా మనం వేసింది. జీడిపప్పు వేసినప్పుడు త్వరగా అడుగు పట్టేస్తుంది, తిప్పుకుంటూ ఉండాలి. వేగిన తర్వాత ఆయిల్ వదిలేస్తుంది, తెలుస్తుంది కొంచెం. చూస్తున్నారు కదా, కొంచెం ఆయిల్ వదిలేసింది. కొంచెం కసూరి మేతి, సాల్ట్ వేసుకుంటున్నాను, కారం, పసుపు, ధనియాల పొడి 1/2 స్పూన్ వేసాను, పెప్పర్ పౌడర్ కొంచెం. ఈ మసాలాలు వేసిన తర్వాత త్వరగా పట్టుకుంటుందండి అడుగు. బాగా తిప్పేసేసుకుని వాటర్ పోసుకోవాలి. ఇందులో గరం మసాలా ఏమి వేయరండి. ఇవి కూడా కొంచెం బాగా వేగిపోయిన తర్వాత వాటర్ పోసుకోవాలి. 1.5 గ్లాస్ వాటర్ పోసాను. వంకాయలు వెంటనే వేసేయకూడదండి, వాటర్ బాయిల్ అవ్వాలి. వాటర్ బాయిల్ అవుతున్న తర్వాతనే వేసుకోవాలి వంకాయలు. అవి ఫ్రై అయిపోయినాయి కదా, అందులో లేతగా ఉన్నాయి కాయలు, తేగడైపోతాయి. ముందే వేసేస్తే మూత పెట్టేసేసి ఇలా బాయిల్ అవ్వనివ్వాలి. బాగా మరిగిన తర్వాతనే వేసుకోవాలి వంకాయలు. ఇంకా సింపుల్గా అయినా చేయొచ్చండి. ఇంకో ప్రాసెస్లో చేస్తాను నేను, ఇంకోసారి చేస్తాను అది. అయిపోయింది కర్రీ కూడా, దగ్గరకు వచ్చేసింది. ఇంకొంచెం దగ్గర వచ్చి సరిపోతుంది. వంకాయ కూర వచ్చేసి మా వారికి ఇష్టం ఇంట్లో. పిల్లలు వచ్చేసి గ్రేవీ తింటారు ఇష్టంగా, వంకాయలు తినరు. లాస్ట్లో సిమ్లో పెట్టుకోవాలి. ఆయిల్ చూసారా పైకి ఫ్లోట్ అయింది. అయిపోయింది. కొంచెం కొత్తిమీర వేసుకుని లాస్ట్లో ఆఫ్ చేసుకోవాలి స్టవ్. నేను గిన్నెలో తీసేసుకుంటున్నాను. వంకాయకి మసాలా అంతా బాగా పట్టుకుందండి, చాలా బాగుంది. లేతకాయలు కదా. మా వారికి క్యారేజ్ బాక్స్ రెడీ చేస్తున్నాను నేను. కర్రీ దానిలోకి తీస్తున్నాను, ఆ బాక్స్లోకి. అందరూ ఈ వంకాయ రెసిపీ చాలా రకాలుగా చేస్తుంటారండి. నేను ఈ ప్రాసెస్లో చేస్తానని చెప్పేసి నేను చూపించాను. చాలా బాగుందండి, ట్రై చేయండి. ఈసారి ఇంకా సింపుల్గా చేసుకునేలా చూపిస్తాను వంకాయ కర్రీ. వంట చేయటం వచ్చిన వాళ్ళకి ఏ టైంలోనే చేస్తాను అనుకోండి. ఎర్లీ మార్నింగ్ 4కి చేశాను ఇది నేను.
నేను చేసిన కర్రీ ప్రాసెస్ నచ్చితే వీడియో లైక్ చేయండి.